తెలంగాణ రైతాంగానికి నమస్కారము. యాసంగి రైతు భరోసా కోసము చాలా మంది అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు మాత్రమే యాసంగి రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇక 3 ఎకరాల పైన ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ యాసంగి సీజన్ కూడా అయిపోయింది. ఇంకా ఒక 20 రోజులు అయితే మనకు వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది అని అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు. మీ అందరి కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పడం జరిగింది. యాసంగి సీజన్కు సంబంధించి 3 ఎకరాల పైన రాష్ట్ర ప్రభుత్వము అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేయబోతుంది. మరి ఎప్పుడు, ఎలా జమ చేయబోతుంది, ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది అనేటువంటి విషయాల గురించి ఒక్కసారి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఎవరు స్కిప్ చేయకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. మిగతా వారందరికీ రైతు భరోసా. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. రైతులు అలర్ట్. రైతుల కోసము తెలంగాణ ప్రభుత్వము రైతు భరోసా పథకాన్ని తెచ్చింది. కానీ ఆ పథకం సరిగ్గా అమలవట్లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. తమకు డబ్బులు రాలేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారందరికీ డబ్బులు రాబోతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. అయితే 3 ఎకరాల వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసా ఇచ్చింది. మరి మిగతా వారికి రైతు భరోసా రాలేదని అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారి అందరి కోసమే తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పడం జరిగింది. తెలంగాణలో కొంతమంది రైతులకు రైతు భరోసా పథకం డబ్బులు రాకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అనర్హులైన రైతులకు మనీ రాలేదు. రెండవది, 4 ఎకరాలకు మించి పొలం ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా మనీ రాలేదు. ఇప్పుడు ప్రభుత్వము ఆ ప్రక్రియ మొదలుపెట్టింది. స్వయంగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు రెడీ అయ్యింది. అందువల్ల ఇంకా మనీ రాని అర్హులైనటువంటి రైతులు ఇప్పుడు అలర్ట్ కావచ్చు. ఆ డబ్బులు వచ్చేందుకు ఏం చేయాలో చూద్దాం. అయితే కొంతమందికి రాకపోవడానికి గల కారణం వాళ్ళు రైతు భరోసాకు అర్హులు కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొందరికైతే అమౌంట్ జమ చేయలేదట, రైతు భరోసా అమౌంట్. ఇంకా కొంతమందికి అయితే 4 ఎకరాల పైన రాలేదు. 3 ఎకరాల లోపు అయితే వచ్చింది. 4 ఎకరాల పైన ఇంకా కొంతమందికి రాలేదు. వాళ్ళకైతే రైతు భరోసా త్వరలోనే అకౌంట్లో జమ అవుతుంది. తెలంగాణలో గత ప్రభుత్వము రైతు బంధు పథకాన్ని బాగా అమలు చేసింది. అర్హులైన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున ఇచ్చింది. అయితే 100 ఎకరాలు ఉన్న వారు కూడా అర్హులుగా చెప్పుకుంటూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. దాంతో ప్రభుత్వ ఖజానాకు చాలా నష్టం జరిగింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు కింద ఒక విడత డబ్బు ఇచ్చి ఆ తర్వాత ఈ పథకాన్ని రద్దు చేసింది. అంటే రద్దు చేయడము అంటే రైతు బంధు పథకానికి రైతు భరోసాగా పేరు మార్చి అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు భరోసా రావడం జరిగింది గతంలో. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏంటంటే సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సాగులో లేనటువంటి వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూములకు, అంటే ఇక గుట్టలు కానీ, వెంచర్లు కానీ, ఫ్లాట్లకు కానీ, కమర్షియల్గా వాడేటువంటి భూములకు రైతు భరోసా ఇవ్వకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని కేవలం సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ అయితే చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని ఈ సంవత్సరము జనవరి 26న ప్రారంభించారు. కానీ లబ్ధిదారులు అందరి అకౌంట్లలో ఒకేసారి మనీ జమ చేయలేదు. ముందుగా 1 ఎకరం ఉన్న రైతులకు డబ్బు ఇచ్చారు. తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న వారికి ఇచ్చారు. ఆ తర్వాత 4 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న వారికి ఇవ్వలేదు. దాంతో ఆ రైతులంతా తమకు ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారికి శుభవార్త వచ్చింది. ఈ పథకం కింద ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చాక 12,000 చొప్పున మాత్రమే ఇస్తుంది. ఆ డబ్బును 2 విడతలుగా ఇస్తుంది. అయితే ఇప్పటికీ 4 ఎకరాలు దాటి పొలం ఉన్న వారికి ఇవ్వకపోవడంతో ఇక డబ్బు రాదు అని వారు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు మనీ ఇచ్చేందుకు ఫైనల్కు వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు ఉన్నటువంటి ఆ లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఇక పైన ఉన్నటువంటి అన్నదాతలకైతే ఇవ్వకపోవడంతో చాలా అసంతృప్తిగానైతే అన్నదాతలు ఉన్నారు. వారందరికీ ఎవరికైతే 4 ఎకరాల పైన ఉన్నటువంటి అన్నదాతలందరికీ అయితే ఇక త్వరలోనే మీ అకౌంట్లో రైతు భరోసా కింద ఎకరాకు 6,000 రూపాయల నగదును అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికైతే సిద్ధమైంది. సీఎం ఆదేశించడంతో ఇప్పుడు రైతు భరోసా ఫైలు ఆర్థిక శాఖకు చేరింది. ఆ శాఖ నిధులు విడుదల చేయాల్సి ఉంది. విడుదల చేయగానే రైతుల అకౌంట్లలో మనీ జమ అవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం అర్హులైనటువంటి అందరూ రైతులకు డబ్బు అందాలంటే జూన్ చివరి వరకు టైం పడుతుందనే అంచనా ఉంది. అప్పటికల్లా తొలి విడత ఇస్తే ఆ తర్వాత ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. అప్పుడు 2వ విడత డబ్బులను ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ యొక్క యాసంగి సీజన్కు సంబంధించినటువంటి డబ్బులు జమ చేయడానికే జూన్ చివరికి అవుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి జూన్ చివరి కంటే మరి అప్పటికే మనకు వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. మరి వానాకాలం సీజన్ సంబంధించినటువంటి మరి రైతు భరోసా ఎప్పుడు చేస్తారో ఇక వాళ్ళే చెప్పాల్సి ఉంది. తాజా అంచనాల ప్రకారం అయితే అతి త్వరలో 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు పొలం ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తారని తెలిసింది. అందువల్ల ఆ రైతులు ఆ డబ్బుకి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులను కలిసి అప్డేట్ తెలుసుకుంటున్నారు. అయితే ఈ నెలాఖరు లోపు మనీ అకౌంట్లో జమ కాకపోతే బ్యాంకులకు వెళ్లి వివరాలు కోరవచ్చును. అప్పటికి మనీ రాకపోతే జిల్లా కలెక్టర్ను కలిసి సమస్య చెప్పవచ్చును. తద్వారా కలెక్టర్ ఆ మనీ వచ్చేలా ఆ అధికారులకైతే చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ నెల అంటే మే నెల చివరి వరకు అయితే తప్పకుండా 4 ఎకరాల పైన ఉన్నటువంటి అన్నదాతలకైతే ఖచ్చితంగా రైతు భరోసా కింద 6,000 రూపాయలు వస్తాయని చెప్పేసి మనకైతే సమాచారం ఉంది. ఈ నెల 23 తర్వాత రైతుల ఖాతాలోకి డబ్బులు పెండింగ్ లో ఉన్నటువంటి రైతు భరోసా సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించింది. ఈ నెల 23 తర్వాత 4 ఎకరాలు ఆ పైన ఉన్నవారికి కూడా ఖాతాల్లో నగదు జమ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రైతు భరోసా కింద ప్రభుత్వం ఎకరాకు 6,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. అయితే మే నెల 23 తర్వాతకైతే అర్హులైనటువంటి అన్నదాతలకైతే అకౌంట్లలో రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం ఎకరాకు 6,000 రూపాయల నగదునైతే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో జమ చేస్తుందని మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి 4 ఎకరాల పైన ఉన్నటువంటి అన్నదాతలకైతే అతి త్వరలోనే మీ అకౌంట్లలో రైతు భరోసా కింద నగదు జమ చేస్తుందట ప్రభుత్వం. ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.